హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది. సో ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను. నేనైతే అదే అండి మన రాగి దోశ ఎలా చేసుకోవాలని అయితే నేనైతే చూపిస్తున్నాను. నేనైతే 2 గ్లాసులు రాగులు తీసుకున్నా. 1 గ్లాస్ అని కాదు కానీ గ్లాసు కొద్దిగా తక్కువ. మా పాప చూడండి చూపించే ముందుగా పోసేస్తుంది. ప్లెయిన్ రాగులు కూడా తీసుకోవచ్చు, కానీ నేను చేయడం ఫస్ట్ టైం. మా పిల్లలు తింటారా తినాలనిపిస్తుందో లేదో అని చెప్పేసి నేనైతే రైస్ కూడా తీసుకున్నా. 1 స్పూన్ మెంతులు. రైస్ మీ ఇష్టం అండి, తీసుకోవచ్చు, స్కిప్ చేయవచ్చు. సో నాకు స్కిప్ చేయాలనిపించలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల శనగపప్పు. కందిపప్పు కూడా వేసుకుంటాను నేను నార్మల్గా దోశలలో. సరే ఇందులో వేయచ్చలేదు అని చెప్పేసి అయితే వేయలేదు. 1 గ్లాసు 2 గ్లాసుల రాగులకు 1 గ్లాసు మినపప్పు. నేను నిండుగా ఏం తీసుకోలేదు, మినపగుండ్లు కాబట్టి నేను కొద్దిగా తక్కువ తీసుకున్నా. రైస్ ఎంత తీసుకున్నానో మినపప్పు కూడా అలానే తీసుకున్నాం. సో ఇవన్నిటిని దాంట్లో జిడ్డు చాలా వెళ్తుందండి రాగులలో. పోయినాక ఒక 10 టైమ్స్ పట్టింది నాకైతే. మీరు కూడా నీట్గా పోయినాక క్లీన్ చేసుకోండి. ఇన్స్టెంట్గా మనం పట్టిస్తే ఇదంతా గట్టి అంతా అలానే ఉండిపోతుంది. నేను రాగి జావా చూపించా కదా, ఇప్పటి నుంచి నేను రాగులు కూడా కడిగి ఎండబూసుకున్న తర్వాత పట్టిస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను మీకు. ఇలా చూడండి, నేను ఒక 10 టైమ్స్ కడిగినా కూడా నాకైతే ఆ జిడ్డు అనేది పోలేదు. ఇంకా కడుగుతూనే ఉన్నా. ఇంకా నాకు కొంచెం ఫ్రెష్గా అనిపించిన తర్వాత, వాటర్ ఫ్రెష్గా అనిపించిన తర్వాత ఇంకా తీసేసా అండి. ఇలా ఖచ్చితంగా ఇదైతే ఒక 5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలండి. నేను మిక్సీ వేసేది వీడియో అయితే మిస్ అయిపోయింది, ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా. సో అలా చేసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టిన తర్వాత మెత్తగా మన దోశ బ్యాటర్ లాగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి నేను ఎంత నీట్గా కడిగానో, ఆల్మోస్ట్ కడుగుతుంటే వస్తూనే ఉంటుంది. సో గట్టిగా ఇట్లా మనం చేతిని గట్టిగా రబ్ చేసుకుంటూ కడగాలి. నేనైతే చెప్పా కదా, కొంచెం మిస్ అయిపోయింది. ఫర్మెంటేషన్ అయితే కొంచెం మూత ఓపెన్ చేసి పెడితే చాలా బాగా పులుస్తుందండి పిండి అయితే. నాకైతే చాలా బాగా పులిసింది. ఇదే ఫస్ట్ టైం నేను, మా పిల్లలు తింటారో తినరో జస్ట్ ట్రై చేద్దాము, ఎప్పుడు ఒకే రకమైన దోశ ఎందుకని చెప్పేసి అయితే నేనైతే ట్రై చేశాను. కానీ బాగుంది, తిన్నారు మా వాళ్ళందరూ. సో నాకు కూడా నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి దోశ కూడా. దీంతోపాటు ఇదే పిండిని కొంచెం గట్టిగా ఉంచుకొని మనం ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. నేను అలా కూడా పెట్టా. నేను నెక్స్ట్ వీడియో షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. నేను ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు ఏం డీలేవు. నెక్స్ట్ గెట్ రెడీ విత్ మీ అన్ని ఒక వీడియో చేస్తా, ఖచ్చితంగా ఫాలో అవ్వండి గైస్. చూడండి పిండి ఈజీగా నీట్గా పులిసింది. పిండి పులిస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడైతే దోశలు వేసేసుకుందాము, ఎలా వస్తాయో చూడాలి. నేనైతే కొంచెం తిక్కుగా పెట్టాను అండి పిండి. సో అందుకని చెప్పేసి నాకైతే ఫాస్ట్గా అయితే రాలేదు. ఫస్ట్ దోశ ఎలాగో వెళ్తే ఖరాబ్ అవుతుంది. కానీ నేను కొత్త ప్యాన్ తీసుకున్నా అండి, ఖరాబ్ కావట్లేదు. సో పర్లేదు, బాగానే వచ్చింది. కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ హీట్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా దోశ వేయొద్దండి. కొంచెం వాటర్ చల్లిన తర్వాత క్లాత్తో అయినా టిష్యూతో అయినా తుడుచుకున్న తర్వాతనే దోశ వేయండి. ఎందుకంటే హెవీ హీట్ వల్ల పిండి అనేది అతుక్కపోతుంది. సో నాకు ఫస్ట్ దోశ అలా అనేది, సెకండ్ దోశ చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవి వేయగానే వేడి మన ప్యాన్ నుంచి డైరెక్ట్ ప్లేట్లో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం లేట్ అయితే కొంచెం క్రిస్పీ లాగా అవుతున్నాయి. సో వేయగానే తినేలాగా చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి గైస్. బాయ్.